నార్మల్‌గా మనిషి ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఇది తెలుసుకున్న తర్వాత నువ్వెప్పుడు ప్రాబ్లమ్‌లో పడవో, నీకో క్లారిటీ వస్తది. ఏం చేయాలనే దాని మీద 100% కాన్ఫిడెంట్‌గా ఉంటావు. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడే బ్రతకాలి అని నీకు అనిపించిందనుకో, ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయాలి. లేదు నాకు ప్రశాంతత కావాలి, నాకు ఏమొద్దు ఈ తలపోట్లు, ఈ రొట్ట, ఈ గొడవ ఏమొద్దు అనుకుంటే, హ్యాపీగా ఏ కాశీకో ఎక్కడికో వెళ్ళిపోయి సన్యాసం తీసేసుకొని, ఎవడో ఒకడు ప్రసాదం పెడతాడు. మంచినీళ్ళైతే ఆబ్వియస్‌గా ఫ్రీగానే దొరుకుతాయి. ఇంకా పడుకోవడం అంటావా నీ ఇష్టం, నీ ఓపిక. ఎక్కడ కావాలితే అక్కడ పడుకోవచ్చు. ఈ క్లారిటీ ఉంది కదా! అంటే నేను సక్సెస్‌ఫుల్‌గా ఒక గోల్ పెట్టుకొని పరిగెట్టాలి అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకో, చాలా దరిద్రాలు వెంటపడతాయి. చాలా హడ్డిల్స్ ఒస్తాయి. చాలా స్ట్రగుల్ అవుతావు. నానా యాతన పడతావు. ఇదైతే రాసి పెట్టేసుకో. అంత ఈజీగా సక్సెస్ అయితే రాదు. సెకండ్ పాయింట్. అరే బాబు! నాకిది ఏమొద్దు. నాకున్నది నాకు సరిపోద్ది. అసలు ఇది కూడా వద్దు. నాకు ఈ తలపోట్లొద్దు. నేను సింగిల్‌గా హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నాను అంటే చెప్తున్నాను కదా! నాకు తెలిసి ఒక రూ. 450, 500 ఉంటది. జనరల్ టికెట్ అయితే. అది తీసుకొని హ్యాపీగా కాశీ ఎక్కేసామనుకో. కాశీ అని ఎందుకంటున్నానంటే, అక్కడ నువ్వెక్కడి నుంచొచ్చావు? నువ్వు ఎవరు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? లేదంటే నువ్వు ఆ కులం, నువ్వు ఈ మతం, నువ్వు అది ఇది అని ఎవడు ఏమనడు నిన్ను. ఒక కాషాయ వస్త్రం కట్టుకుని ఎళ్లి ఆ పడవలు ఎళ్తా ఉంటాయి. శవాలు కాలుస్తూ ఉంటారు. ఒక పక్కన శివుడికి దండం పెడతా ఉంటాడు. ఒకడు ఎక్కడి నుంచో వచ్చినోడు ఉంటాడు. ఒకడు అక్కడికొచ్చి చచ్చిపోతేనే పుణ్యం దొరుకుతుందని చచ్చిపోయేవాడు ఉంటాడు. సో, ఆళ్ళందరి మధ్యలో నువ్వు ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ అసలు నీకు ఏ తలపోటు లేకుండా నీకు ఫుడ్‌కి లోటుండదు. నీ గుడ్డకి లోటుండదు. నీ గూడుకి లోటుండదు. ఇంక నీకేం కావాలి? ప్రశాంతంగా ఉన్నట్టు కదా నువ్వు. కానీ అలా చేయడానికి చాలా అంటే చాలా అంటే దమ్ము, ధైర్యం కావాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికంటే ఒక 2% ధైర్యం నీ దగ్గరుంటే నువ్వు ఎక్కడ ఈ సొసైటీలో నువ్వు అనుకున్న లైఫ్‌లో నువ్వు అచీవ్ చేయాలనుకున్న గోల్‌లో ఖచ్చితంగా సక్సెస్ కొట్టేస్తావు. సన్యాసం తీసుకునే దమ్ము నీకుందా? ఇప్పుడన్నీ చెప్పాను కదా! లేదు కదా! కానీ సక్సెస్ కొట్టగలిగే దమ్ము మాత్రం నీ దగ్గరుంది. కానీ నీకొచ్చిన పోయేకాలం ఏంటంటే ప్రతీదీ ఈజీగా వచ్చేయాలి అంటావు. నీకు అర్థం కావట్లేదేమో! ఇప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పని మీద బయటికెళ్ళావు. ఆ పని మీద బయటికెళ్ళినప్పుడు నువ్వు ఒక రూ. 20 పెడితే గాని నీకు వాటర్ బాటిల్ రావట్ల. ఫ్రీగా మినరల్ వాటర్ దొరకట్ల. సో, అది కూడా ఒక రకమైన స్ట్రగులే. అలాంటి 20లో నువ్వు ఇప్పటిదాకా ఎన్ని ఖర్చు పెట్టుంటావో లెక్కేసుకుంటే గుండె ఆగిపోద్ది నీకు. సరదాగా తీసి జేబులోంచి ఈజీగా వచ్చేసేది కాబట్టి రూ. 20 ఖర్చు పెట్టేసావు. దాని గురించి మర్చిపోయావు. అదే వాటర్ బాటిలు 20,000 పెట్టి కొన్నావనుకో, నువ్వు దాన్ని పుస్తకంలో రాసుకుంటావు. నువ్వు తాగే ప్రతి బొట్టుని కౌంట్ చేసుకొని తాగుతావు. అందుకే ఇక్కడ ఈజీగా దొరికేసేదానికి మనం అసలు విలువివ్వం. కానీ కష్టంగా దొరుకుతుందనేటప్పటికి మాత్రం దాన్ని లెక్కలేసేసుకొని అయ్య బాబోయ్! ఇది చాలా కష్టం. దీన్ని మనం కొనలేము. ఇది మనం తినలేము. ఇది మనం తాగలేము. ఇలా మనం ఉండలేము అని చెప్పి మనకి మనం భయాన్ని క్రియేట్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ ఒక్కటే సమస్య. క్లారిటీ లేకపోవడం. కష్టపడాలి అని నువ్వు డిసైడ్ అయిన తర్వాత దాంట్లో కష్టాలు మాత్రమే ఉంటాయి. ఎక్కడో ఎండ్‌లో, ఎక్కడో చివరన నీకు కనిపించినంత దూరంలో మాత్రమే సుఖం అంటే లక్ష్యం, అంటే విజయం అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడికెళ్ళేదాకా నీ బతుక్కి సుఖం ఉండదు. దానికి నువ్వు డిసైడ్ అయిపోతే ఈ రోజు నుంచి ఆ తల పట్టుకొని ఏడుస్తూ కూర్చోవడం, తల బాదుకోవడం, అసలు నేను చేయలేకపోతున్నాను అనుకోవడం మానేయి. నీకు కావాల్సింది దొరికే వరకు నువ్వు పరిగెడదాము అనుకుంటే మాత్రం పరిగెట్టేసేయి. ఒక్కోసారి ఒంటి మీద బట్టలు కూడా చిరిగిపోతాయి నువ్వు పరిగెట్టే వేగానికి. నిన్నెవడో పట్టించుకోడు. ఎవడు మినిమమ్ కేర్ కూడా చేయడు. పిచ్చి నా కొడుకురా ఈడేంట్రా ఇలా చేస్తున్నాడు అంటారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు చివరికెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒకటుంది. ఈ పాయింట్ నేనెప్పుడో ఊహించాను. ఇప్పుడు ఈ పాయింట్‌లో ఉన్నాను నేను అని నువ్వు ప్రూవ్ చేసుకునే వరకు నీ వంక మీ ఈదులో కుక్క కూడా చూడదు. అర్థమైందా? అందుకని మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్లీ మనకి క్లారిటీ లేకపోవడం ఒకటే ప్రాబ్లమ్. మనకి శక్తి లేకపోవడం అనేది లేదు. తెలివితేటలు లేకపోవడం అనేది లేదు. ఓపిక లేకపోవడం అనేది లేదు. మనం ఏమన్నా చేయగలం. ఇదేమీ ఓల్డ్ ఫిలాసఫీ కాదు. కరెక్ట్‌గా చెప్తున్నా. అందరి దగ్గర, ప్రతి ఒక్కడి దగ్గర, పాస్ అయినోడి దగ్గర, చదువు లేనోడి దగ్గర, మేకలు మేపుకునేవాడి దగ్గర, గేదెలు మేపుకునేవాడి దగ్గర, నా దగ్గర, నీ దగ్గర, అందరి దగ్గర ఒకే రకమైన శరీరం ఉంది. ఒకే రకమైన రక్తం ఉంది. నెత్తురుంది, సత్తు ఉంది. ప్రాణం ఉంది, దేహం ఉంది. ఇంతకంటే సైన్యం ఉండునా అని చెప్పి ఒక పాటుంది. ఆ పాటని మళ్ళీ మళ్ళీ వింటే నీకు క్లారిటీ వచ్చేస్తది. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. కాకపోతే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఏంటి అంటే నువ్వు ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు చాలా వదిలేసుకోవాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సినిమా అంటే ఇష్టం. నేను నటించాలి, నేను కథలు రాయాలి అనేది నా ఫోకస్.
సో వీటి వల్ల నేను చాలా వదిలేసుకున్నాను. ఫ్రెండ్స్ అని, పండగలని, పబ్బాలని, బయటికి వెళ్ళడం అని, ఫంక్షన్స్ అని నేను ఏటిల్ని పట్టించుకోను. నా ఫోకస్ అలా నేను ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండో ఖచ్చితంగా నేను అనుకున్న దాంట్లో ఏదో ఒకటి చెయ్యాలి. బ్లైండ్‌గా అదొకటే పెట్టేసుకున్నాను. సో అది పెట్టుకున్నప్పుడే తెలుసు నాకు నేను చాలా వదిలేసుకోవాల్సి వస్తది అని చెప్పి. వదిలేసుకున్నా. నాకేం ఇబ్బంది లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎటెళ్ళాలనేది నాకు ఫుల్‌గా క్లారిటీ ఉంది. చాలా క్లియర్‌గా ఉన్నాను నేను. అందుకని నాకేమి ఇబ్బంది లేదు. ఆ క్లారిటీ ఉండడం వలన ఈరోజు నేను నీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు మనం 10 నిమిషాలు, 15 నిమిషాల్లో మాట్లాడుకుంటాం ఈ వీడియోలో. కానీ నేను ఎక్కడా తడబడకుండా, అసలు ఎక్కడ ఏది తడుముకోకుండా, నేను ఏది చెప్పాలనుకుంటున్నానో, నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానో అది చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నాను అంటే దానికి ఒక్కటే కారణం. నేనేదో పెద్ద తోపు, నువ్వేదో వింటున్నావు నీకేం తెలీదని కాదు. నువ్వు నాకంట గొప్పోడివి. కాకపోతే నీకు మాట్లాడే విషయంలోని నువ్వేం సెలెక్ట్ చేసుకుంటున్నావు, నీకేం కావాలి అనే విషయంలో నీకు క్లారిటీ లేదు. నాకుంది. అదొక్కటి తెచ్చుకున్నావు అనుకో, రేపొద్దున ఎప్పుడైనా నువ్వు ఎక్కడన్నా కనిపిస్తే నువ్వు చెప్పిన ప్రతి మాటని నేను నోట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడికి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది. క్లారిటీ తెచ్చుకో ముందు. ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని 10 మందికి చెప్పి 10 మందితో డిస్కస్ చేయి, కానీ 10 మంది చెప్పినట్లని బుర్రలో వేసేసుకుని అసలు నువ్వేమనుకుంటున్నావు అనేది మాత్రం మర్చిపోకు. ఇప్పుడు ఎంతవరకు పరిగెట్టగలవు ఒక చుక్క మంచినీళ్ళు తాగకుండా అనేది నీకు తెలుసు. 2 కిలోమీటర్లే పరిగెట్టగలను. 2 కిలోమీటర్లు దాటితే నేను చెప్పలేను. 3 కిలోమీటర్లు పరిగెడితే చచ్చిపోతాను. ఈ విషయం నీకు క్లారిటీ ఉంది కదా. మరి ఈ 2 కిలోమీటర్లలో నేను పరిగెట్టగలను అని నీకు తెలిసిన తర్వాత కూడా ఎవడో సుబ్బారావు వచ్చాడు నీ దగ్గరికి. అంటే సుబ్బారావు గారు ఇప్పుడు మనం పరిగెడదాం అనుకుంటున్నామండే, 2 కిలోమీటర్లు పరిగెట్టగలమంటారా? మన వాళ్ళు ఎవరన్నా ఇంతకుముందు పరిగెట్టారా? ఒకసారి కనుక్కోండి ఎవరన్నా ఉంటేనే. అంటే ఏం లేదు, కొంచెం తెలుసుకుని వెళ్తే బెటర్ కదా అనే సలహా నువ్వు ఎప్పుడైతే అడిగావో అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. ఫస్ట్ ఆ 2 కిలోమీటర్లు పరిగెట్టే. నీకైతే చిన్న ఐడియా ఉంది కదా, నేను పరిగెట్టగలను చిన్న కాన్ఫిడెన్స్ ఉంది కదా, దూకి పడదొబ్బు, పరిగెట్టే. 2 కిలోమీటర్లు పరిగెట్టేసిన తర్వాత 3వ కిలోమీటర్ పరిగెట్టినప్పుడు నీ దగ్గర స్టామినా లేదు, నీకు తెలిసిపోయింది, నువ్వు పరిగెట్టలేవు అన్నప్పుడు అప్పుడు సలహా అడుగు. ఇక్కడ దాకా వచ్చేసాను నేను, ఇంకొక కిలోమీటర్ పరిగెట్టాలి. సో ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొంచెం పెద్దోళ్ళని, కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళని, జెన్యూన్గా మాట్లాడేవాడిని అడుగు. వాళ్ళ దగ్గర మాట్లాడిని కూడా గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు, వాళ్ళ బుర్రకు తగ్గట్టు, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు నీకు కొంచెం సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన 10 సలహాల్లో నీ శక్తికి, నీ తెలివితేటలకి, నీ స్టామినాకి ఏ సలహా సరిపోతుంది, ఏ సలహా దగ్గరగా ఉందో దాన్ని తీసుకుని నువ్వు ఆ మిగిలిన 1 కిలోమీటరు పూర్తి చేయగలిగితే నేను చెప్తున్నా, రాసి పెట్టుకో, మళ్ళీ ఉగాదికి ఖచ్చితంగా నువ్వు ఒక మంచి మెయిల్ పంపుతావు నాకు. లాస్ట్ టైం ఉగాదికి మనం ఇది మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా అదే ఫోకస్లో ఉన్నాను, క్లారిటీ తెచ్చుకున్నాను. ఈరోజు నా స్టేజ్ ఇది అన్న రోజు నేనే నీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను వచ్చి. ఇదేది నిన్ను మోసేయడానికి, నిన్ను ఎత్తేయడానికి, నిన్నేదో విపరీతమైన మోటివేషన్ చేసి గిల్లేయడానికి నేను రాలా. నాకు నిన్న ఒక అతను మాట్లాడాడు ఫోన్ చేసి, అన్న అసలు నాకు విపరీతంగా ఏదో ఒక జాబ్ చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం నా లక్ష్యం అన్న, కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అసలు దేంట్లో జాయిన్ అవ్వాలి, అంటే ఏ జాబ్లో జాయిన్ అయితే బాగుంటుంది అనేది అర్థం కావట్లేదు, అసలు బుర్ర పని చేయట్లేదు అన్నాడు. నేను బండబూతులు తిట్టాను అన్ని. నీకు బుద్ధి ఉందా అసలు? ఫస్ట్ నువ్వు అనుకున్నది ఏంటి అన్న, నాకు ఏది చేసినా పర్లేదు, నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్నావు. సో ఏ పని అనే దాంట్లో మళ్ళీ నీకు సెలక్షన్ ఏంటి? నీకు సెలక్షన్ ఏంటంటాను? ఓ డీమార్ట్కి వెళ్ళి మేనేజర్ని కాల్ పట్టుకో, నేను డీమార్ట్లో చేసుకుంటా అండి, నాకు ఎంతో కొంత జీతం కావాలి. ఆడి 10 ఇస్తాడా 15 ఇస్తాడా చెయ్యి, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు నీకు 4 డబ్బులు వస్తాయి, నీ టార్గెట్ డబ్బులు కదా. ఓకే, దీంట్లో వస్తున్నాయి, ఇప్పుడు నాకు ఏంటి అనేది అర్థమైంది. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళు, దాని మీద 4,000 ఎక్కువ వచ్చి దానికి వెళ్ళు, అక్కడ పని నేర్చుకో, ఇంకో దానికి వెళ్ళు. నీ అల్టిమేట్ గోల్ డబ్బులు కావాలి నీకు. మరి డబ్బులు కావాలి అన్నోడివి, అన్న ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్న, ఈ పని చేయాలి, ఏ పని అన్నా చెయ్యి, నీకు కావాల్సింది డబ్బులు అనేది నీకు క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు పని విషయంలో నీకు చాయిస్ లేదు. నేను చెప్తున్నాను కదా, నాకు ఒక 70-80 వేలు జీతం ఇస్తా అన్నాడు అనుకో, హ్యాపీగా నేను జీహెచ్ఎంసీ వర్కర్లతో పాటు కలిసి వెళ్ళి వాళ్ళతో పాటు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే పొద్దున్న 2 సాయంత్రం 2 గంటలు మాత్రమే పని, అదేం చిన్న పని అని కాదు. మరి 70,000 ఎందుకు అడుగుతున్నావు బాసు అని నువ్వు అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను 4 రకాలుగా 4 పనులు చేసుకుంటే నేను అంత సంపాదించుకోగలను కాబట్టి ఇప్పుడు నేను అంత జీతం ఇస్తే ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నా సంపాదనతో పాటు పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు కష్టపడితే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, దాన్ని రేపొద్దున పర్మనెంట్ చేస్తే పర్మనెంట్ అవుతుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్తోనే ఆలోచించాలి. నీకు కావాల్సింది డబ్బులు,
అందుకే ఆ డబ్బుల్ని ఫోకస్ చేసినప్పుడు ఆ పని, ఈ పని అని చూడకూడదు. లేదు నాకు కొంచెం లాయల్టీగా ఉండాలి అని నువ్వు ఫీల్ అయితే గనక నీ దగ్గర దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేకుండా నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఎంత ట్రై చేసినా రావట్లేదు అంటే అది ఫేక్. ఇక్కడ నీ లక్ష్యం డబ్బులు కాబట్టి నేను ఒక జీహెచ్ఎంసీ ఎగ్జాంపుల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు చెప్పాను. నా విషయానికే చెప్తున్నా. నాకు ఉద్యోగం నీకింత జీతం ఇస్తాను. నువ్వు రా బాబు మా దగ్గర పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చెయ్యి అంటే మోస్ట్‌లీ నేను చెయ్యను. ఎందుకంటే అది నా పొగరు కాదు. లేదంటే నాకు పని చేయడం చేతకాక కాదు. నేను అక్కడ 9 గంటలు, 10 గంటలు ఉండిపోతే నాకు నచ్చిన ప్రొఫెషన్‌లో నేను టైమ్ స్పెండ్ చేయలేను. ఉద్యోగం అంటావా నీకు 40 సంవత్సరాల తర్వాత కూడా ఒక 10,000 అటు ఇటులో నీకు టాలెంట్ ఉంటే ఎక్కడ దుక్కున ఉద్యోగం ఉంటది. కానీ ఇప్పుడు కరెక్ట్ ఏజ్‌లో 25-35 మధ్యలో నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో, నీకు ఏదైతే ఇష్టమో, నువ్వేం చేయాలనుకుంటున్నావో దాంట్లో క్లారిటీ తెచ్చుకొని అట్‌లీస్ట్ నువ్వు కొంత సమయమైనా ఫుల్ ఫోకస్డ్‌గా దాని మీద ఫోకస్ చేయకపోతే రేపొద్దున జీవిత చరమాంకంలో అంటే చివరి రోజుల్లో ఆ రోజు ఒక్క 2 సంవత్సరాలు నేను ట్రై చేసి ఉండాల్సింది. అన్నీ ఉన్నాయి. ఏమైపోద్దో అనుకున్నాను. ఏమీ అయిపోలేదు. అలా ఏదో బ్రతికేసాను అంతే ఉన్న దాంట్లో. 60 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆ రోజు నిజంగా ఒక రిస్క్ చేసుంటే అది నాకు జ్ఞాపకంగా ఉండిపోయేది. అనుకున్నది చేయలేకపోయాను. పోనీ చేసిన దాంట్లో అయినా ఏమన్నా మిగిలిందా అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆ 3,000, 4,000 పెన్షను, పిల్లలు, అప్పులు అన్నీ కామన్‌గానే ఉన్నాయి అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చొని బాధపడకూడదు నువ్వు అనేదే నా ఉద్దేశం. క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. క్లారిటీ తెచ్చుకో. మనిషికొచ్చిన ఇబ్బందల్లా క్లారిటీ తెచ్చుకోకపోవడం మాత్రమే. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. నీ దగ్గర దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఇంతకంటే నీకు ఏం సైన్యం కావాలి బాసు? ఏం సైన్యం కావాలి? ఏమీ అవసరంలా. అందుకని ఈరోజు కూర్చో. ఇంట్లో కూర్చుంటావా? బయటికెళ్ళి కూర్చుంటావా? పార్క్‌లో కూర్చుంటావా? కాలువ గట్టున కూర్చుంటావా? లేదంటే మీ ఊర్లో గోదావరి ఉంటే గోదావరి పక్కన కూర్చుంటావా? పొలాల్లో కూర్చుంటావా? ఒక్క 20 నిమిషాలు కూర్చుని ఒక పెన్నో, పేపరో పట్టుకెళ్ళి అసలు నీకేమి ఇష్టం? అది రాసుకో. ఆ ఇష్టాన్ని చేరుకుంటాను. ఆ ఇష్టం గురించి ఈ రోజు నుంచే నేను ఎంతో కొంత ఫోకస్ మొదలు పెడతాను, పని మొదలు పెడతాను నువ్వు అనుకుంటే గుర్తుపెట్టుకో. దాంట్లో 100కి 200% కష్టం ఉంటది. సుఖం ఉండదు. 100% కష్టం ఉంటది. దానికి నువ్వు ఫిక్స్ అయిపో. 100% కష్టం ఉంటది దీంట్లో అని నువ్వు తెలుసుకుని దిగిన తర్వాత నీకొచ్చే 40, 50, 60, 70, 80, 90% కష్టాలు నీకు జుజుబి. ఎందుకంటే నువ్వు 100కి 120కి ఫిక్స్ అయిపోయావు. బొచ్చులోది 80, 90% కష్టం నీకెంత. అందుకని నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాని గురించి బయలుదేరు. నేను ఎదురొస్తున్నా నీకు. బయలుదేరు. దాంట్లో 100కి 200% కష్టాలు ఉంటాయి. ఫేస్ చెయ్యి. ఒక పాయింట్ అంటూ ఉంటది. అక్కడికి వెళ్తున్నావా లేదా అనేది సెకండరీ. కానీ నువ్వు ఈరోజు బయలుదేరావు. ఈ బయలుదేరిన ఈరోజు ఏదైతే ఉందో అది నీకు 60వ ఏట, నీకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు మనశ్శాంతిని, ఒక తృప్తిని ఇస్తాయి. చచ్చిపోవడానికి మనిషికి ఇంతకంటే మంచి జ్ఞాపకం ఏం అవసరం చెప్పు? అర్థమైందనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ చూడు. మనలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి పంపించు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంకా ఎక్కువ మందితో మాట్లాడాలి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. కమ్యూనిటీని పెంచుదాం, కొడదాం గట్టిగా.